వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. క్రిప్టో మనీ వరల్డ్కి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు, మీకు వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్రిప్టో మనీకి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కరెన్సీ లేని రోజుల్లో మనకి ఏ విధంగా ఉండేదంటే ఫ్రెండ్స్, వస్తువు మార్పిడి అనేది ఉండేది. అంటే మన దగ్గర ఉన్న వస్తువుని ఎదుటి వ్యక్తికి ఇచ్చి ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న వస్తువుని మనం తీసుకోవడం అనేది జరిగేది. దీన్ని వస్తు మార్పిడి అనేవారు యాక్చువల్గా. సో కాలక్రమంలో వస్తు మార్పిడి కాస్త స్టార్టింగ్ ఆఫ్ కరెన్సీ యాక్చువల్గా వెండి కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఏ వస్తువైనా కావాలితే దాన్ని వెండి కాయిన్స్ కానీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి ఆ వస్తువుని కొనుక్కోవడం జరిగేది ఫ్రెండ్స్. సో దాని తర్వాత జనరేషన్కి వచ్చేసరికి కాయిన్ కరెన్సీ అని చెప్పి సో ఇలాగ 5 పైసలు 3 పైసలు 5 పైసలు 10 పైసలు ఇలా రూపాయలు రావడం అనేది జరిగింది కాయిన్స్. అలాగే పేపర్ కరెన్సీ 500, 1000 నోట్లు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే డే బై డే కరెన్సీ ఉన్న ప్రత్యేకత ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ విధానంలో భాగంగా డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్స్ రావడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మన డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ పర్చేజింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్తో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన కరెన్సీ ఇలా డెవలప్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ. సో ఫ్రెండ్స్, బిట్ కాయిన్ ఇలా చూసుకుంటే చాలా కరెన్సీలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి, చూసారా? సో ఇవి యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే 800 పైన క్రిప్టో కరెన్సీలు మార్కెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలా వీటిలన్నిటిని మనం క్రిప్టో కరెన్సీ కిందే తీసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, బిట్ కాయిన్ బీటీసీ, బిట్ కాయిన్ షార్ట్ కట్టే బీటీసీ. సో ఈ బిట్ కాయిన్తో ఈ చుట్టూరు ఉన్న క్రిప్టో కరెన్సీని మనం కొనవచ్చు, అమ్మవచ్చు ఫ్రెండ్స్. సో బిట్ కాయిన్ అనేది చాలా పెద్దది, అంటే ఖరీదు కానీ దాని వాల్యూ కానీ చాలా పెద్దది. సో దాంతో మనం ఈ చుట్టూ ఉన్న అదర్ క్రిప్టో కరెన్సీని కొనవచ్చు ఫ్రెండ్స్ విత్ బీటీసీతో. సో బిట్ కాయిన్ బీటీసీ. సో బిట్ కాయిన్ కనుగొన్నది క్రేగ్ స్టీవెన్ రైట్. సో ఇతను ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్. ఇతనే బిట్ కాయిన్ కనుగొన్నది. నెక్స్ట్, సో హౌ టు క్యాల్కులేట్ బిట్ కాయిన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే 2009లో ఒక బిట్ కాయిన్ కాస్ట్ ₹6 మన ఇండియన్ రూపీస్లో. అదే ఒక బిట్ కాయిన్ ఇప్పుడు ప్రజెంట్ అంటే 2016లో ఒక బిట్ కాయిన్ కాస్ట్ 47,600, ఇంచుమించుగా 47,700 రఫ్గా వేసుకుంటే. సో ఇప్పుడు ఎక్కడ ₹6, ఎక్కడ 47,700 చూసారా ఫ్రెండ్? సో అంటే బిట్ కాయిన్ ఎంత పెద్దదో మనకి దీని ద్వారా తెలిసిందంటే టోటల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే సో బిట్ కాయిన్ అనేది బిగ్గెస్ట్ కాస్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మన ఇండియన్ రూపీస్ సంబంధించి రూపాయికి 50 పైసలు, అంటే రూపాయి కన్నా తక్కువ 50 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఏ విధంగా ఉంటాయో. సో డాలర్కి ఒక డాలర్ కింద పక్కన ఈ పార్ట్ని సెంట్స్ అని అంటారు. యాక్చువల్గా వీటిని సెంట్స్ అంటారు. మనకి రూపాయి కన్నా తక్కువ ఉన్నదాన్ని పైసలు అని అంటారు. అలాగే ఒక బిట్ కాయిన్ పక్కన 8 సున్నాలు పెట్టాలి ఫ్రెండ్స్. 8 సున్నాలు ఉంటాయి. ఈ సున్నాలని యాక్చువల్గా సతోషీస్ అంటారు. ఇవి ఇక్కడ ఒక 300 ఉంటే 300 సతోషీస్ అని, లేదు 4000 ఉంటే 4400 సతోషీస్ అని అంటారు. సో ఈ పక్కన ఈ సున్నాలని ఒక బిట్ కాయిన్ పక్కన ఉన్న వాల్యూ అన్నిటిని సతోషీస్ అని కూడా అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీలో కల్లా అతిపెద్ద కరెన్సీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని కాస్ట్ కూడా చాలా పెద్దదే కాబట్టి దీన్ని బిట్ కాయిన్ని టాప్ అని, క్రిప్టో కరెన్సీలో కల్లా టాప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ బిట్ కాయిన్ యూజ్ చేస్తూ మనం అదర్ సైట్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు బిట్ కాయిన్ని మన ఇండియన్ కరెన్సీతో ఏ విధంగా కొనొచ్చు అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. అంతేకాకుండా మీకు దీనికి సంబంధించిన సూచనలు కానీ సలహాలు కానీ మా మెయిల్కి పంపించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.